షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో ఏం పదవి ఇస్తారు? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ అయింది. వైఎస్ షర్మిలకు ఇచ్చే పోస్టు పైనే ఏపీలో పలు రాజకీయ సమీకరణాలు ఆధారపడ్డాయని వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాతే తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెరిగిందని, ఏపీలోనూ షర్మిలకు ఇస్తేనే పార్టీకి తిరిగి జీవం వస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీ పాలిటిక్స్ లో వైఎస్ షర్మిల ఎంట్రీ టర్నింగ్ పాయింట్ అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం జరిగింది. మనం గతంలో కూడా చూసాం కాంగ్రెస్ పార్టీలో విలీనం. అలాగే తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేస్తారంతా భావించారు. బట్ ఇదంతా ఏపీకి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. అసలు షర్మిలకు ఏపీలో ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి పోషించిన పాత్రే షర్మిల ఏపీలో పోషిస్తారా? ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాయిని అడిగి. సాయి, గాయత్రి ఈరోజు ఏఐసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అయితే షర్మిలకి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి పాత్ర కాంగ్రెస్ ఆమెకు ఇవ్వబోతుంది అనే దానిపైన పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే షర్మిల పాటు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేతలు గాని, కాంగ్రెస్ సంబంధించి పాత కాంగ్రెస్ లో పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు గాని, వైఎస్ఆర్ అభిమానులు గాని ఒకే అంశాన్ని చెప్తున్నారు. కంపల్సరీగా ఆమెకి ఏపీ పగ్గాలు మొత్తం షర్మిల ఇస్తే కంపల్సరీగా రానున్న రోజుల్లో షర్మిలని ఏపీ కాంగ్రెస్ ని దూకుడుగా ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వాళ్ళు ఒకే అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఏపీలో వైఎస్ఆర్ అభిమానులకు ఇంకా అనేక మంది షర్మిలకు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, దాంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవ్వాలంటే సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని రావాలంటే మిగిలినటువంటి నేతల కంటే కూడా షర్మిల ఆ పాత్రని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ వైపు నాటడానికి షర్మిల పాత్ర ఉంటుంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఎగ్జాంపుల్ గా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో షర్మిల తర్వాత జాయిన్ అవడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దానన్నిటికీ కూడా కార్యకర్తలు అయితే ఒకే అంశాన్ని చెప్తున్నారు. ఏఐసిసి ప్రతినిధులుగా రావటం వేరు, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండటం వేరు. కంపల్సరీగా ఏపీ పిసిసి గానే షర్మిలని నియమితం చేయాలి అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి ఏ పదవిని ఇచ్చినా కూడా అది రాష్ట్ర కాంగ్రెస్ కి సంబంధించిగా ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు ఉండవు అనే విధంగా కూడా వాళ్ళైతే కీలకంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకుంటుందని కూడా అది షర్మిలకి ఎటువంటి పాత్ర ఇవ్వబోతుంది అనేది కూడా కొంత సందిగ్ధ వాతావరణం కొనసాగుతుంది. షర్మిల కూడా ఉదయం మాట్లాడుతూ తనకు కాంగ్రెస్ ఏ పాత్ర ఇచ్చినా కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాను అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఎన్నికల తరుణం అతి తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి బాధ్యతలు ఇప్పుడే షర్మిలకి ఇస్తేనే కంపల్సరీగా యాక్టివ్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ పార్టీ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్టు మాత్రం కార్యకర్తలు, అదేవిధంగా షర్మిలకి సంబంధించి రేపు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉంది. గాయత్రి, సాయి, అసలు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? రీసెంట్ గా మనం చూస్తున్న వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి గాని ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, తను ఏపీలోకి వచ్చినంత మాత్రాన మా పార్టీకి ఎలాంటి నష్టము లేదు అంటూ. సో అసలు ఎలాంటి ఇంపాక్ట్ చూపించొచ్చు షర్మిల? మనం చూసాం గతంలో, అంటే మన జనరేషన్ ఆ ముందు జనరేషన్ కంటే ముందు ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని తట్టి లేపడమే తరువాయి. సో ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా షర్మిల? కంపల్సరీగా షర్మిల పాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు చాలా నియోజకవర్గాల్లో ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే అనేక మంది దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంతో చూస్తే కూడా టీడీపీలోకి వైసీపీలోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేతలు ఎంతమంది ఉన్నారో, కాంగ్రెస్ నమ్ముకొని కూడా ఉన్నటువంటి కార్యకర్తలు అయితే అనేక మంది ఇంకా ఉన్నారనే విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెండాలు మోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆశయం, ఒక నేత తమ దగ్గరికి వస్తే కంపల్సరీగా తిరుగుదామనే విధంగా కూడా ఉన్నటువంటి ప్రయత్నంలో ఇప్పుడు వాళ్ళకి షర్మిల కనుక కంపల్సరీ పార్టీలోకి వస్తే వాళ్ళందరూ కూడా తిరిగి యాక్టివ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఏపీలో కనిపిస్తున్నాయి.
ఇది ఎవరికి దెబ్బ తగులుతుంది అనేది కూడా చూడాలంటే మాత్రం కంపల్సరీగా ఇటు వైఎస్ఆర్సీపీకి ఎంత దెబ్బ తగిలేటటువంటి అవకాశాలు ఉంటాయో కంపల్సరీగా ప్రతిపక్ష పార్టీలకు కూడా అదే విధంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేయకపోయినా షర్మిల యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తే కంపల్సరీగా అనేక మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుంది అనే విధంగా కూడా కొంతమంది అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సీట్లు అటు అధికార పక్షం నుంచి ఇటు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ సీట్లను కూడా చీల్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం పైన మాత్రం క్లియర్గా ఎన్నికల స్ట్రాటజీకి మాత్రం ఒక అంశం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది అనేక మంది ఒక స్ట్రాటజికల్ గా షర్మిలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రతిపక్షాన్ని డ్యామేజ్ చేయడంతో పాటు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అనేది రానున్న రోజుల్లో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వెళ్తే నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్సీపీని డామేజ్ చేయొచ్చు, టీడీపీని, అదేవిధంగా జనసేనని, బీజేపీని వీటన్నిటిని ఢీకొనడానికే షర్మిలకి వైసీపీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా మాత్రం అందరూ విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. కంపల్సరీగా మనం షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క రూపురేఖలు అయితే మారేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి సాయి, మనం తెలంగాణలో చూసాం అంటే ఎలాంటి విజయ అవకాశాలు లేని టైం నుంచి ఆ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో కూడా అంతే. అండ్ షర్మిలకు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది టచ్ లో ఉంటారు. అలాగే ఆయన వాళ్ళన్న జైలుకు వెళ్ళినప్పుడు ఆమె పాదయాత్ర చేసింది. సో చాలా మంది టచ్ లో ఉంటారు. పార్టీలోకి ఏమైనా ఆహ్వానించే అవకాశం ఉందా షర్మిల వాళ్ళందరినీ? ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పాత్ర వేరు, ఏపీలో కాంగ్రెస్ పాత్ర వేరు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణని విడదీసిందనే విధంగా ఏపీ ప్రజలు కొంతమందికి ఇంకా కోపం అయితే ఉంది. కాకపోతే గడిచిన 10 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా సాఫ్ట్ కార్నర్ అయితే ఏపీ ప్రజల్లో కొంత మొదలైంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతూ తమ మీద గతంలో ఉన్నటువంటి ఆగ్రహాలు అవన్నీ కూడా లేవు. ఎందుకంటే మేము ఏపీకి సంబంధించి కూడా మేము చేయాలనుకున్నాం, కాకపోతే తర్వాత వచ్చిన పార్టీలే ఏపీకి నష్టం చేశాయి అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల ఇప్పుడు పార్టీలోకి రావటం కంపల్సరీగా అనేక మంది సీనియర్ నేతలు అయితే ఇప్పటికిప్పుడు జాయిన్ అవ్వకపోవచ్చు, కానీ కంపల్సరీగా ఎన్నికల తరగతి దగ్గర వచ్చేటప్పటికి వివిధ పార్టీల నుంచి కూడా షర్మిలను అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 2 అంశాలు వైఎస్ఆర్కి సంబంధించి అభిమానిగా ఉండి పెద్ద స్థాయి నేతలుగా ఉన్నటువంటి నేతలు, వైఎస్ఆర్సీపీలో ఇవ్వలేనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మొన్నటి వరకు టీడీపీలో పెంచే కనుక పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. తమతో పాటు కార్యకర్త రావడానికి కానీ వైఎస్ఆర్ అభిమానులు రావడానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి ఎవరైతే వెళ్ళినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంపల్సరీగా 2-3 రోజుల తర్వాత ఈ చేరికలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఒకే అంశం, షర్మిలకు ఇచ్చేటటువంటి బాధ్యతల ఆధారంగానే ఆధారపడి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఒకసారి గతంలో తెలంగాణలో పరిస్థితులు చూస్తే రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇచ్చిన తర్వాత అనేక మంది సీనియర్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పార్టీని వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ తెచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అదే సిచ్యువేషన్ కాంగ్రెస్ లో వస్తుందా అనేది కూడా చూడాలి. కాకపోతే ఇక్కడ అంత స్థాయిలో ఉండేటటువంటి అవకాశం ఉండదనే విధంగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా వారి యొక్క పరిస్థితి కొంత సైలెంట్ గా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కంపల్సరీగా షర్మిల ఇప్పుడు ఉన్నటువంటి నేతలు, వచ్చేటటువంటి నేతలు అందరూ కూడా సహకరించేటటువంటి అవకాశాలు ఉంటాయి. షర్మిలకి ఏ పదవి ఇచ్చినా కూడా వ్యతిరేకత అయితే ఉండేటటువంటి అవకాశాలు లేవు అనే విధంగా కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. కంపల్సరీగా షర్మిలకు వచ్చేటటువంటి పాత్ర ఆధారంగానే కాంగ్రెస్ రాష్ట్రంలో ఇవ్వబోతున్నారా లేదంటే ఏఐసీసీలో ఇస్తారా ఆమెకు పదవి? ఏఐసీసీకి సంబంధించి పదవి ఇస్తే కనుక ప్రెసిడెంట్ అయితే ఒకే అంశం నడుస్తుంది. పిసిసి ప్రెసిడెంట్ అయితేనే, ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీని దూకుడుగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయని మాత్రం నేతల నుంచి, కార్యకర్తల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అదే ఏఐసీసీలో ఇస్తారా, పిసిసిలో ఇస్తారా అనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం.
రేవంత్ రెడ్డికి ఇచ్చినప్పుడు కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కంపల్సరీగా షర్మిలకు కూడా ఒక కీలకమైనటువంటి పరిణామాలు ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఏపీపీసీసీలోనే షర్మిల ఉండేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సాయి. ये लेडीज है ना भाई, वही है. Dear friends, I'd like to welcome you all and Congress President and former Congress President and General Secretary Organization.